అండ్ మాకు చూస్తే అంటే ఇమేజెస్ చూసుకుంటే కామెడీ ఉంది, ఫన్ క్లియర్గా తెలిసిపోతుంది. అది పక్కన పెట్టుకుంటే వాట్ ఈస్ ద మెసేజ్ యు ఆర్ గోయింగ్ టు గివ్? అంటే కపుల్ మధ్యన ఉన్న రిలేషన్షిప్స్ గురించా, లేదంటే మాకు ఈ పోస్టర్లో చాలా ఐటమ్స్ రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. సార్ ఫస్ట్ వన్ థింగ్, స్టోరీ రాసింది నేను కాదు, మా ప్రొడ్యూసర్ గారు తన్వీర్ గారు. ఆయన రాస్తున్నప్పుడు ఆయన మనసులో జంధ్యాల గారిని పెట్టుకొని రాసుకున్న స్క్రిప్ట్ ఇది. సో అండ్ స్క్రిప్ట్ ఇంకొకటి కూడా ఏంటంటే ఇదొక స్నాప్స్టిక్ కామెడీ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మేము చాలా ట్రై చేస్తాం సార్. నిజంగా చెప్పాలంటే అడల్ట్ కామెడీలో చెప్పడానికి ఎన్నో మంచి విషయాలు ఉంటాయి. అలాంటివి చెప్దామనుకుని ఆయన్ని ఆనెస్ట్గా చెప్పినప్పుడు ఏంటంటే, యశ్వంత్, నేను ఇది జంధ్యాల గారిని అనుకొని రాసుకున్నాను, దిస్ ఇస్ అ స్నాప్స్టిక్ కామెడీ, నేను ఆడియన్కి ఏదో మెసేజ్ చెప్పాలని అనుకోవట్లేదు. ఆడియన్ రావాలి, కూర్చోవాలి, ఎంటర్టైన్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు 100 మంది ఉంటారు బయట. సినిమాలో కూడా నేను అదే సలహాలు చెప్పాలనుకోవట్లేదు అనేది ఆయన ఇంటెన్షన్. నేను దానికి అంగీకరించి రెస్పెక్ట్ చేస్తూ స్టార్ట్ చేసిన మూవీ ఇది. సో మెసేజెస్ అనేవి లైక్ తెలియకుండానే ఇవ్వడం అయితే జరిగింది, కానీ మేము పర్టికులర్గా ఇవ్వాలి అనేది అయితే ఏం లేదు. యశ్వంత్ గారు, మూవీ చేస్తున్నప్పుడు అదే మీ దగ్గరికి కథ వచ్చినప్పుడు మీరు రాయలేదన్నారు, బట్ కథ వచ్చినప్పుడు డిడ్ యూ ఫీల్ దీస్ పీపుల్ ఆర్ కరెక్ట్ ఫర్ దిస్ రోల్స్? ఆయన్ని ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? అందులో నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో, అంటే ఈ స్టోరీ మేము స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ 2021లో. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నా దగ్గర ఉన్నవి 2 ఆప్షన్స్ సార్. ఒకటి సంతోష్ శోభన్ గారు, 2 అభిషేక్ గారు. సంతోష్ శోభన్ గారు అండ్ నిజంగా చెప్పాలంటే ఈ స్టోరీ మేము తీద్దాం అనుకునేది కూడా మాకు నిజంగా అప్పుడు ధైర్యం సరిపోలేదు. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. థ్యాంక్స్ టు ఏక్ మినీ కథ టీమ్, వాళ్ళు దాన్ని ఒక స్టైలిష్గా క్లాస్గా ప్రజెంట్ చేసిన తర్వాత ఓటీటీలో దాన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత దట్స్ వీ గాట్ కాన్ఫిడెన్స్. మన ఆడియన్స్ మారిపోతున్నారు, వాళ్ళు ఎవ్రీ కైండ్ ఆఫ్ స్టోరీ దాంట్లో కనుక మంచి ఫన్ ఉంటే, వాళ్ళని ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళని ఎంటర్టైన్ చేసే ఎలిమెంట్స్ కనుక ఉంటే ఆడియన్స్ ఖచ్చితంగా వెల్కమ్ చేస్తారు అని. దట్స్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ దిస్ స్టోరీ. దాని తర్వాత నేను ఇనీషియల్గా అనుకున్నది అయితే సంతోష్ శోభన్ గారిని సార్. అయితే ఆ పాయింట్కి ఏంటంటే మాకు ఉన్న రిసోర్సెస్ ఏంటంటే అప్పుడు వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ అనమాట. దెన్ నెక్స్ట్ నేను వెంటనే ఇలా ఎవరు అన్నప్పుడు ఇట్లా అభిషేక్ గారు ఒకరు ఉన్నారంటే ఏడుచేపల కథ చేశారు అంటే ప్రొడ్యూసర్ గారి మైండ్లో కూడా ఉన్నారు. మా ఇద్దరికి కామన్గా సునీల్ అని ఒక అన్న ఉన్నాడు అనమాట. ఆ ఛానల్ ఉంది. అన్నని రిక్వెస్ట్ చేయడం, అన్న లేదు మనోడు ఇక్కడే ఉన్నాడని చెప్పడం, వెంటనే వెళ్ళి నెరేట్ చేయడం, అదంతా ఎలా అంటే ఇలా అయిపోయింది సార్. 13th hour డెసిషన్ అంటారు కదా, ఆ 13th hour డెసిషన్ అనేది వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ స్టోరీ సార్. ఫన్ అన్నకైతే క్యారెక్టర్ అసలు ఆయన చేస్తాడని నేనే అనుకోలేదు. వీఆర్ కంప్లీట్లీ ప్లాన్ విత్ అదర్ యాక్టర్, కానీ అది మిస్ అయింది. అండ్ నేను అభిషేక్ అన్నని అనుకోలేదు, కానీ అభిషేక్ అన్నని అనుకున్న తర్వాత ఇంత వర్క్ చేసిన తర్వాత ఇంత మంచి యాక్టర్ సార్. హానెస్ట్గా చెప్తున్నా, ఒక సుకుమార్ గారి చేతిలోనో లేదంటే ఒక అనిల్ రావిపూడి గారి చేతిలోనో పడితే మనం ఇంకొక లెవెల్ సినిమా చూస్తాం సార్. మరి నిజంగా సార్ అనిల్ రావిపూడి గారి చేతిలో కానీ సుకుమార్ గారి చేతిలో కానీ ఈయన కనుక పడ్డాడు అంటే అది ఇంకా వేరే లెవెల్ సినిమా వస్తుంది. అండ్ మీకు చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ ఫస్ట్ డే అభిషేక్ అన్న ఫన్ అన్న ఒక కొత్త డైరెక్టర్ని, ఒక డెబ్యూ డైరెక్టర్ని అయినా నాకు ఫస్ట్ డే ఒక కాల్ షీట్లో, అంటే ఒక 8 hours ఉన్న ఒక కాల్ షీట్లో 133 ఒకే షాట్స్ ఇచ్చారు సార్. ప్రతిదీ సింగిల్ టేక్. సూపర్. దట్ వాస్ మై రికార్డ్. అందువల్ల మీకు తక్కువ టైంలో అయిపోయింది కదా, తక్కువ స్పాన్లో. ఎస్, వాళ్ళు సపోర్ట్ చేయకపోతే దట్ మచ్ కాన్ఫిడెంట్. వీళ్ళిద్దరూ మా అమీర్ అన్న అండ్ ఆల్సో మై ఫోకస్ పుల్లర్ దేవా అని ఉంటారు, చెన్నై పర్సన్ అనమాట అతను. ఈ నలుగురు పిన్ టు పిన్ షార్ప్ టైమింగ్తో పనిచేయడం వల్ల మాకు ఎంత ఈజీ అయిపోయిందంటే ఎవ్రీడే అసలు మేము అనుకున్న బడ్జెట్ కంటే సినిమా ఇంకా తక్కువ బడ్జెట్లో అయిందే, కానీ బడ్జెట్ అయితే పెరగలేదు సార్. దట్ సమ్వేర్ వీఆర్ బ్లెస్డ్ అనమాట.